అందరికీ నమస్కారం. ఈరోజు ఒక నీతి కథ గురించి తెలుసుకుందాము. ఒక రాజు వేట కోసమే కాకుండా విహారానికి అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు మంత్రిని, తోడుగా పక్షుల శబ్దాన్ని బట్టి వాటి అర్థాన్ని చెప్పే మూగజీవాల భాష తెలిసిన ఒకరిని కూడా తోడు తీసుకెళ్ళాడు. వారు వెళుతుండగా గుంపుల్లో పక్షులు గట్టిగట్టిగా అరుస్తూ వెళుతున్నాయి. రాజు ఆ మూగజీవుల భాష తెలిసిన వ్యక్తిని ఆ పక్షుల శబ్దానికి అర్థం వివరించమని అడిగాడు. మనకేమైనా ప్రమాదాలకు సంకేతమా అని అనుమానంతో అడిగాడు రాజు. అతను కాసేపటి మౌనం తర్వాత, రాజా, మనకు ఎటువంటి ప్రమాదాలు లేవు. ఆ పక్షుల శబ్దాల ప్రకారం కట్టెలు కొట్టుకుపోవడానికి ఒకడు వస్తాడని, ఆ వచ్చినవాడు పాముకాటుకు గురై చనిపోతాడని మాట్లాడుకున్నాయి పక్షులు అని అన్నాడు. రాజుకి ఆ మాటల్లో నమ్మకం కలగలేదు. నువ్వేదో చెప్పాలని చెబుతున్నట్టుగా ఉంది. ఇది గనక జరగలేదు నీకు శిక్ష తప్పదు అని కూడా హెచ్చరించాడు. కాసేపటికి ఒకడు కట్టెలు కొట్టుకోవడానికి గొడ్డలితో వస్తున్నాడు. నిజంగా వస్తున్నాడే అని, ఇంకేం జరుగుతుందో అని వేచి చూస్తున్నారు. ఒక 4-5 గంటల తర్వాత ఆ వేటగాడు తలపైన కట్టెల మోపుతో అలుపు తెలియకుండా ఉండటానికి పాట పాడుకుంటూ వెడుతున్నాడు. రాజుగారికి అతడికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం సంతోషం వేసింది. కానీ ఆ పక్షుల శబ్దాలను వివరించిన అతడిపై కోపం వచ్చింది. నా దగ్గరే అబద్ధం చెప్తావా? నీ విద్యలో తప్పు ఉంది అని అన్నాడు. అందుకు అతడు, లేదు రాజా, నేను చెప్పిన విషయంలో అబద్ధం లేదు. కానీ ఇది ఎలా సాధ్యపడిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆ కొయ్యల కొట్టుకు పోతున్న వాడిని పిలిచి ఆ కట్టెలను తలపై నుండి దించమన్నాడు. అప్పుడు ఆ కట్టెల మధ్య నలిగిపోయి ఓ నల్లపాము చచ్చిపోయి ఉండటం గమనించారు. అప్పుడు అతడిని, నువ్వు కట్టెలు కొడుతుండగా ఏం జరిగింది అని అడిగాడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి. నేను కట్టెలు కొట్టాక 2 ముసలివాళ్ళు పాపం దారి తప్పి వచ్చేశారు. వారికి సరైన దారిని వివరించి వారికి కొంత దూరం దారి చూపించి వచ్చాను. అప్పుడు వాళ్ళు నీవు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఆ తర్వాత వచ్చి ఈ మోపును నెత్తిన పెట్టుకున్నాను. పాపం అంతకుముందే పాము ఇందులో చేరిందేమో నేను చూడలేదు అని జాలిపడ్డాడు. అతడు వివరించి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న ఆ పక్షుల భాష వ్యక్తి, ఇది రాజా జరిగిన విషయం. అతడు మంచి చేసి ఇతరుల దగ్గర నుండి పొందిన ఆశీర్వాదం వల్ల అతను తనకు వచ్చే ఆపదను తప్పించుకున్నాడు అని వివరించాడు. అందుకే ఏమో మనం బాగుండాలి అని కోరుకునే ఒక్క మాట, ఒక్క మనస్సు చాలు మన నుండి ఎటువంటి కష్టమైన ఆపదైనా మనల్ని చేరకుండా ఉండడానికి.